ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర మంత్రులు అధికారులతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అనంతరం ప్రజాపాలన కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సహా వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఉమ్మడి 10 జిల్లాలకు నియామకమైన ప్రజాపాలన నోడల్ అధికారులు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు కొంతమంది అధికారులు పాల్గొననున్నారు. ఇక ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,20,84,383 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 5 గ్యారంటీల కోసం 1,05,91,636 దరఖాస్తులు, ఇతర పథకాల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమంలో 1,11,46,293 మంది పాల్గొన్నారు. దరఖాస్తులన్నింటినీ జనవరి 17లోగా డేటా ఎంట్రీ చేయాలని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. హైదరాబాద్ జిల్లాలో 13.7 లక్షల దరఖాస్తులు రాగా తక్కువగా ములుగు జిల్లాలో 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించబోయే మంత్రుల సమావేశంలో పలు కీలక విషయాలు కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడుస్తున్న సందర్భంగా పాలన ఎలా ఉంది, ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి చర్చ నడుస్తుంది అనే అంశాలను సీఎం మంత్రులను అడిగి తెలుసుకోనున్నారు. ప్రజాపాలన కార్యక్రమంపై ప్రజల భావన ఏమిటి అని ఆరా తీయడంతో పాటు 6 గ్యారంటీల అమలుపై చర్చించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 100 రోజుల్లోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చిన పథకాలు, అలాగే జాబ్ క్యాలెండర్ సహా పలు కీలక అంశాలపైన సీఎం మంత్రులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రజాపాలనకి సంబంధించి ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలన ఎలా ఉంది, అలాగే హామీలపై ప్రజాపాలనకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నింటినీ కూడా, ఈ విషయాలన్నీ కూడా ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ. విజయ చంద్రిక, ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతోని సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇటు నోడల్ ఆఫీసర్స్, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా హాజరుగానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కీలకంగా ఒక 4-5 అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. నెల రోజుల పాలనకు సంబంధించి ప్రజలేమనుకుంటున్నారు, ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అనేది అధికారుల నుంచి, ఇతర మంత్రుల నుంచి ఇన్పుట్స్ అందుకోనున్నారు. దాని తర్వాత కొనసాగబోయే అంశాలు ఏ విధంగా ఉండాలి, పాలన ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ నెల రోజుల పాలన గురించి అనే అంశానికి సంబంధించి ఇన్పుట్స్ తీసుకొని భవిష్యత్తులో తీసుకోబోయే జాగ్రత్తలు కానీ నిర్ణయాలు కానీ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు మొన్నటి వరకు జరిగినటువంటి ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు భారీగా వచ్చాయి. 1,26,00,000 దరఖాస్తులు వచ్చాయి దాదాపుగా. వీటికి సంబంధించి లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా, అదేవిధంగా స్క్రూట్ని ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దాంతోపాటు 100 రోజుల్లోనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే 6 గ్యారంటీలోని 2 అంశాలను ఇంప్లిమెంట్ చేశారు. ఇక 3వ అంశంగా దేన్ని క్రైటీరియాగా తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ తక్కువగా అయ్యే అంశాలను త్వరితగతిన చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. రానున్నది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏ అంశాలను ప్రియారిటీగా తీసుకోవాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ ఇచ్చేటువంటి అంశాలకు ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ బడ్జెట్ని ఏ విధంగా సమకూర్చాలి, ఈ అంశాలకు సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఈ ప్రజాపాలనలో భాగంగా వచ్చినటువంటి దరఖాస్తుల్లో ఎక్కువగా ఏ అంశాల కోసం దరఖాస్తులు వచ్చాయి, ముఖ్యంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు, ధరణికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, నిరుద్యోగ అంశంపై కూడా ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ
విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దానికి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. టీఎస్పీఎస్సి చైర్మన్ రాజీనామా చేసినా గవర్నర్ ఆమోదించట్లేదు. ఆ ఆమోదం కోసం ప్రభుత్వం నుంచి ఒత్తిడి చేసే కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఆమె ఆమోదించగానే కొత్తగా బోర్డును పెట్టాలని, ఒక పారదర్శకవంతమైన పాలన కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఇటీవల యూపీఎస్సికి వెళ్ళి దాని చైర్మన్ను కలిశారు. టీఎస్పీఎస్సిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ సూచనలు కానీ అనేకం స్వీకరించారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు చర్చ ఉండే అవకాశం ఉంది. మొత్తానికైతే 100 రోజుల్లోనే వీళ్ళు 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని ప్రజలకు పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా వేటిని పరిగణలోకి తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఈరోజు మంత్రులతోని అదేవిధంగా వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతోని చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు ప్రజాపాలనకు సంబంధించి ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ వెబ్సైట్ను కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ఇనాగ్రల్ చేస్తారు. దాని తర్వాత ప్రజలకు దాంట్లో ఉండేటువంటి విషయాలేంటి, ఈ ప్రజాపాలనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ని వాటిలో మెర్జీ చేస్తారని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఏ రోజు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, అప్లికేషన్లకు సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళు దేనికోసం అప్లై చేశారు, ఈ అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి. ఇక దాంతోపాటు ఈ అప్లికేషన్లకు ఫర్దర్గా కూడా మొన్నటి వరకు ప్రజాపాలనలో అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ల నమూనాలు కూడా వెబ్సైట్లో పొందుపరుచుతారు. వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫిల్ చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా రేషన్ కార్డులు లేవని చాలామంది అప్లై చేసుకున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డులకు ఏ విధంగా ఇవ్వాలి, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా రూపొందించాలి అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఒక ప్రజాపాలన అందించడంలో భాగంగా ఒక పైనీర్షిప్గా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి అంశంలో దానికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు డిస్కస్ చేయబోతున్నారు. ఈ నెల రోజులు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు, నియోజకవర్గాల్లో కానీ జిల్లాల్లో కానీ ఏ విధమైన రెస్పాన్స్ ఉంది, ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అనే అంశానికి సంబంధించి ఒక డిస్కషన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి కీలక అంశాలను ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం ఉంది.